సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన వెలుగు సంస్థకి విచ్చేసినటువంటి బి కొత్తకోట భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ జహనారా మేడం గారికి వెలుగు సంస్థ తరపున స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు సార్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బంది మరియు పిల్లలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆలస్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమము జనవరి 1వ తేదీ నిర్వహించాలని సారు మాతో అందరితో మాట్లాడారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని ఈ రోజుకి పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇంతమంది పిల్లలకి వీళ్ళందరూ ఇక్కడ భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఇట్లాంటి సేవాభావము అవలంబించాలనే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆ పిల్లలందరూ దివ్యాంగులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సమాజంలో ఇట్లాంటి పిల్లలను గుర్తించి వారి చేయూతను అందించాలనే సదుద్దేశంతో ఈ టీచర్స్ అందరూ వాళ్ళకి మంచి అవగాహన కల్పించి ఈ రోజు మన పిల్లలందరికీ వాళ్ళు యూనిఫామ్లు అందజేయడం కానీ ఈ బియ్యము అన్ని అందజేయడంలో ముందుండి వారి సహకారాలు అందజేశారు. వారికి ఆ పిల్లలకి మరియు వారి తల్లిదండ్రులందరికీ కూడా వెలుగు సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటి పిల్లలకు సహాయ సహకారాలు చేయడం ఎంతో అభివృద్ధిగా ఉంది, సంతోషంగా ఉంది. అందరికీ తెలియకపోతే నా పాపనే అలాగ ఉంది. ఈ పాప ఈ కార్యక్రమానికి నేను వచ్చినది చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ ఇంత బాగా చేసినారంటే అదంతా పిల్లల సహకారము, విద్యాసంస్థల సార్ వాళ్ళ టీచర్స్ అందరి సహకారంతో చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులతో పాటు ఇట్లాంటి టీచర్స్ ఇట్లాంటి సేవా సంస్థలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పిల్లల తల్లిదండ్రులు పడే బాధ వాళ్ళు ఇచ్చే వాళ్ళంతా పిల్లల తల్లిదండ్రుల పని ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని బాగా పిల్లలతో సహకారంగా అందరి ముందు మన పిల్లలు ఉండాలా అనే బాధ్యత అందరి తల్లిదండ్రులకు ఉంటుంది. ప్లస్ అట్లాంటి ఈ సహాయక సహకారాలు అందరూ అందించినందుకు స్టాఫ్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎంత అభినందనలు చెప్తే కూడా తక్కువే. ఇట్లాంటి పిల్లలకు మన స్కూల్ పిల్లలు అందరూ ఇంత బాగా సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా మా పిల్లలదే, మా పాఠశాల విద్యార్థులదే. ఎందుకంటే ఓ రోజు లెసన్ చెప్పేటప్పుడు ఒక థాట్ వచ్చింది. నా ఆలోచన పిల్లలతో షేర్ చేసుకుని వెంటనే పిల్లలందరూ కూడా తలకు 1 కిలో 2 కిలోలు రైస్ తీసుకొని రావడం, దాదాపు 8-10 క్వింటాల బియ్యం సేకరించడం, దాంతోపాటు మనం ఎలాగో బియ్యం ఇస్తున్నామో కొత్త బట్టలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు వెంటనే దానికి కూడా స్పందించారు. చాలా 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 హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ మీకు మరి చెప్తున్నాను. ఇలా మా పిల్లల స్ఫూర్తిదాయకంగా తీసుకొని స్టేట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందు రావాలని సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను తలపెట్టాం. దీన్ని సక్సెస్ఫుల్గా నడిపినందుకు పిల్లలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి సార్ 15 డేస్ ముందే వచ్చి మేము ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేయాలి మేడం అని పాయింట్ తీసుకొని లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకొని కాలేకపోయినా దాన్ని వదలకుండా మామూలుగా చెప్తాం ఇది అంటారు కానీ వదలకుండా ఈ ప్రోగ్రామ్ని వీళ్ళందరూ కూడా ఈ పిల్లలకి వాల్యూస్ నేర్పించాలి. బాల్యంలోనే ఈ వాల్యూస్ అనేటువంటిది ఇంపార్టెంట్, ముఖ్యం. ఎవరైతే దుఃఖంతో బాధతో లేదా కింద పడిన వాళ్ళని
మనతో పాటు వాడిని చేయుతను అందిస్తూ వాళ్ళని కూడా కిందకు దిగజార్చకుండా వాళ్ళని కూడా పైకి తీసుకుంటూ వాళ్ళలో ఉండేటువంటి చైతన్యాన్ని అభివృద్ధి పరుస్తూ అందరితో పాటు వాళ్ళని కూడా సమాజంలో కలిపే ఈ ఇంత మంచి ప్రోగ్రాంలో మీరు కూడా మాతో పాటు భాగవహించి మాతో పాటు కలిసి ఈ పిల్లలతో పాటు మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని పిల్లలు సిబ్బంది అందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుంటూ అలాగే పిల్లలకి వాల్యూస్ నేర్పిస్తున్న మీ అందరికీ కూడా కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం శుక్రియా. మా బి కొత్తకోటలో ఉండే భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టిన పిల్లలందరికీ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బి కొత్తకోటలో గల స్థానిక భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి ఈరోజు మేము వెలుగు స్కూల్కి రావడం జరిగింది. మదనపల్లిలో గల స్థానిక వెలుగు ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే మా మేడం కరస్పాండెంట్ మేడం జహనార్ ఇనాయతుల్లా గారు కూడా ఇక్కడికి వచ్చేయడం, మా ఉపాధ్యాయ బృందం కూడా ఇక్కడ రావడం, అందులో భాగంగా ఏమంటే నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచనను పిల్లలతో షేర్ చేసుకోవడం. ఒక పిడికెడి బియ్యం ప్రోగ్రాం అనే కార్యక్రమాన్ని మొదలు పెడదామని చెప్పాను. పిల్లలందరూ కూడా బాగా స్పందించారు. స్పందించిన వెంటనే పిల్లలు మా స్కూల్లో దాదాపు 600 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. అక్కడ 2 కేజీలు బియ్యం సేకరించడం, ఇలా దాదాపు 8 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు బియ్యాన్ని సేకరించడం జరిగింది. ఆ బియ్యంతో పాటు కొత్త బట్టలు ఇద్దామనే ఆలోచన మాకు రావడం, నా ఆలోచన మళ్ళీ పిల్లలతో షేర్ చేసుకోవడం, వాళ్ళందరూ దీంట్లో భాగస్వాములు అవ్వడం. ఈ భాగస్వాములు అయిన వెంటనే ఆ పిల్లలు 100 మందికి దాదాపు ఈ వెలుగు ఆశ్రమంలో 100 మందికి కొత్త బట్టలు తీసివ్వడం, ఆ బియ్యమును సేకరించి బియ్యముని ఇవ్వడం, ఫ్రూట్స్, బిస్కెట్స్ వీటన్నిటికి కూడా మా టీచర్లు కూడా తోడ్పాటు చేయడం. తర్వాత మోనికా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని ఉంది, మా అమ్మాయి ద్వారా కూడా ఈ సహాయ కార్యక్రమానికి అందివ్వడం జరిగింది. వీటన్నిటికీ కారణమైనటువంటి మా పిల్లలు. నా ఉద్దేశం ఏమంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. సమాజంలో స్వచ్ఛమైనటువంటి సమాజ నిర్మాణానికి పిల్లలే ఉపయోగపడతారని, వీళ్ళలో చిన్నప్పటి నుంచి ఇలాంటి మోరల్స్, నైతిక విలువలు అనేటివి పెంపొందింప చేయాలనే ఉద్దేశంతో పిల్లలను భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ సహకరించినటువంటి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.